గత కొన్ని నెలలుగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగిన ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన విడుదలయ్యనుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గత కొద్ది నెలలుగా పెండింగ్ లో పడుతూ వస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కేబినెట్ విస్తరణకు సంబంధించి రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. ఇప్పటికే హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. అయితే రేపు సాయంత్రం లేదంటే దాదాపు బుధవారం వరకు కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో గవర్నర్ ఉన్నారు, జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీలో ఉన్నారు. రేపు హైదరాబాద్ కు రానున్నారు. అయితే ఈ మంత్రివర్గంలో ముగ్గురు లేదా నలుగురికి మంత్రి పదవులు భర్తీ చేయాలని కూడా హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. అదే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రివర్గంలో ఉండగా మరొక 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా నలుగురిని మంత్రి పదవుల్లో తీసుకోవాలని కూడా ఇప్పటికే హైకమాండ్ నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ నుంచి ఒక్కొక్కరికి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు కూడా సమాచారం. సో దీనికి సంబంధించి గాంధీ భవన్ నుండి కూడా రాజ్భవన్ నుండి కూడా ఇప్పటికే ఉత్తర్వుల కోసం అలా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆశావాదులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హైకమాండ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి కూడా సుముఖంగా ఉన్న నేపథ్యంలో కూడా ఆశావాదులు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది అంటే ఆశావాదులు అందరూ ఇప్పటికే ఢిల్లీలో ఇటు స్టేట్ లో ఇటు సీఎం కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు, అటు ఢిల్లీ పెద్దల దగ్గర లాబింగ్ చేసినటువంటి నేతలు, ఆశావాదుల నేతలు మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా పలు రకాల ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. అంటే ఎమ్మెల్సీ విజయశాంతికి కూడా బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు కూడా ప్రచారం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. మరొక వైపు బీసీ కోటాలో ఏదైతే రేసులో విప్పు బీర్లయ్యలే ఉన్నారు, ఇప్పుడు ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు. బీసీ కోటాలో ఇద్దరిలో ఒకరికి దక్కే ఛాన్స్ ఉంది. అయితే ముదిరాజ్ సామాజిక వర్గంలోకి సంబంధించి మాత్రం ఏదైతే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కి దాదాపుగా బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో రెడ్డి సామాజిక వర్గంలో ఇటు రాయగోపాల్ రెడ్డి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిట్లో ఒకరికి ఖచ్చితంగా చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అయితే ఇప్పటికే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గవర్నర్ వద్దకు దర్శనం కూడా చేరుకుందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా గవర్నర్ ఢిల్లీ నుండి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన ఢిల్లీ నుండి హైదరాబాద్ తిరిగి రాగానే పిలుపు వస్తుందంటూ కూడా ఆశావాదులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవుతున్నా కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రివర్గంలో చోటు కల్పించిన తర్వాత మంత్రివర్గ విస్తరణ కోసం నెలలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూడా పలు ఆశావాహులు నిరుత్సాహంగా ఉన్నారు. కానీ మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణ అయితే జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆశావాహుల ఉత్కంఠతో పాటు మంత్రి పదవి దక్కే వారు ఆనందం వ్యక్తం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.